హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఇదైతే హంపి వీడియో అండి. హంపి వీడియోలు కూడా కొన్ని పార్ట్స్ అయితే వస్తున్నాయి. ఆ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రియల్ వాయిస్ అనేది ఉంటుంది. వీడియో మొత్తం చక్కగా వినేసేయండి. గైడ్ అయితే చాలా బాగా చెప్పారు, ఎలా వెళ్ళాలి ఏంటనేది. తన ఫోన్ నెంబర్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ ఈసారి హంపి వెళ్ళినప్పుడు తన కాంట్రాక్ట్ అయితే కనుక తను చాలా చక్కగా తీసుకెళ్లి ఓపిక్గా చూపించారండి. మన కోసం బయట కూడా చాలాసేపు వెయిట్ చేయడం అయితే జరిగింది. తనకైతే ఈ వీడియో రూపంలో ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. తన ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ హంపి వెళ్ళినప్పుడు తనకు కాల్ చేయండి. ఆటో అండి. ఆటోలో ఇలా తిరుగుతూ చక్కగా మంచి మంచి ప్లేసెస్ని ఎంజాయ్ చేశాము. వాటి గురించి తెలుసుకున్నాము. ఏంటి అసలు మొత్తం వివరంగా తన వాయిస్తో కూడా ఉంది, వినేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ సంతోషంగా మన వీడియోలు చూస్తారని అయితే అనుకుంటున్నాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో అనేది ఫుల్ వరకు చూసి ఎలా ఉంది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ నాకు అందజేస్తానని అయితే అనుకుంటున్నాను. నా దాకా మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే ముందు ముందు మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి కూడా చూసేద్దరు. కానీ ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఎంజాయ్ ఫుల్ వీడియో. ఏది ఓకే, కృష్ణా బజారా. ఓకే ఒకటి ఉగ్ర నరసింహ, ఒకటి లక్ష్మీ నరసింహ, ఒకటి యోగాసన నరసింహ. ఉగ్ర నరసింహ కదా అప్పుడు పూజ వద్దేసారి ఒక రోజు ప్రజప్రాజ్ అయితే ఇక్కడ పూజ చేయాలి. ఈ సూర్యుడు లోపల సూర్యుడు కనిపిస్తుంది కదా, డైలీ దానికి పూజ అవుతుంది. ఓకే, శివలింగానికి రోజు పూజ చేస్తారా? ఇక్కడ వాటర్ లో ఉంటది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒకే రాయితో చెక్కారంట. 3 రూపాయలు ఉంటాయంట. చూడండి, నేను వాయిస్ అయితే ఇంకా డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను, తర్వాత నాకు గుర్తుండదు కాబట్టి. కానీ చూసారు ఎంత బాగుందో చూడటానికి. కానీ ఇప్పుడు ఇంకా ముందు తరాలకు ఇలాంటివి ఉండవు నాకు తెలిసి. చూడండి, కనిపిస్తుందా? ఏం కావాలండి? 3 లాంగ్వేజెస్లో ఉంది. చూడండి, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే చదువుకోండి బెస్ట్. స్క్రీన్ షాట్ తీసుకొని. ఇక్కడ వచ్చేసి శివలింగం అంట. ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉంటుందంట. చూడండి, వాటర్ కూడా సపరేట్గా చూపిస్తున్నాను. శివలింగం పైన ఓపెన్ ఉంది. లోపల పెట్టేశాను ఫోను. అవును, వెళ్తూరు కరెక్ట్గా పడుతుంది శివలింగం మీద. ఆ శివుడిది చూసారా? కళ్ళు, మూకు, నామము. అవును, క్లియర్గా ఉంది మొత్తం. నేను జూమ్ చేస్తాను, బెటర్. అది చూడండి, మొత్తం ఇలాగే ఉంటుంది. ఇంకా జూమ్ చేయడానికి కుదురుతుంది. ఓకే, ఇక్కడ వాటర్ ఎప్పుడు ఇలా ప్రవహిస్తానే ఉంటుంది. ఎప్పుడు నీళ్ళు అంతవరకే ఉంటాయి, ఎక్కువ కొంచెం పైకి వచ్చి తగ్గుతుంది. ఎటు నుంచి వస్తున్నాయో తెలియదు. నీళ్ళు అయితే ఎప్పుడు ఉంటాయి అంట. ఏదన్నా అనుకుని వేస్తే కూడా మంచిది అని ఇప్పుడు ఆటో డ్రైవర్ చెప్పారు. మనీ కూడా చెప్పు, నీ బాధ ఏందో చెబితే వింటారు మా వాళ్ళు. 8 అడుగుల నీటిలో ఉన్నాడు ఇప్పుడు ఆ స్వామి. ఇప్పుడు చెప్పు క్లియర్గా. 8 అడుగులు నీటిలో ఉన్న శివయ్య హంపి అంట. చూడండి, మా అక్క చెబుతుంది. బ్రహ్మ చూశాను, జూమ్ చేసి చూపించి. మనం అక్కడికి చూసారు కదా. ఇక్కడైతే కనుక చాలా నీట్గా ఉంది శివలింగం అయితే. మేమందరం ఒకే బస్సులో వచ్చాం కాబట్టి అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే బాధ, ఆటోల్లో రావాల్సి వస్తుంది. రావట్లేదు.
जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय लक्ष्मी नरसिम्हा स्वामी की ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय सांबाय शांताय परमात्मने नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकालाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः जय श्रीमन्नारायण జై లక్ష్మీనారాయణ ఓం నమ శివాయ. ఈ కట్టడాలు కట్టించినటువంటి ఆ శ్రీకృష్ణదేవరాయలు మరి వారి యొక్క సైనికులు కానీ శ్రామికులు కానీ వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు. అంతే కదా మరి వాళ్ళు ఎంతో అతిగా వచ్చేది వాయిస్. వచ్చేసి వీరభద్ర టెంపుల్ 10 అడుగులు ఉంది. పూజ చేసే టెంపుల్ ఇది. ఓకే. మధ్యాహ్నం 1 గంటకి బంద్ చేసి 3 గంటలకు ఓపెన్ చేస్తారు. వీరభద్ర టెంపుల్ స్వామి టెంపుల్ పూజ జరిగే. ఇది వచ్చి ఇవన్నీ కొండలు ఇంకా ఉంటాయి కదా, చిరుతలు వస్తాయి. దారితో వస్తాయా? చిరుత తప్పితే ఎలుగుబంట్లు 2 వస్తాయి. అంటే 6:30 లాస్ట్. మొత్తం అరణ్య ప్రదేశం కదా. ఓకే. కానీ ఇంకా కొన్నాళ్ళు పోతే మనం కూడా చూడలేము. ఇప్పుడుతో ఇంకా అయిపోతుంది. డబ్బు వస్తుంది ఇక్కడ. డబ్బుని యూజ్ చేస్తే మంచిగానే ఉంటుంది. వీళ్ళు దాన్ని ఎలా వాడుతున్నారో తెలియదు. అన్ని 1336లో హరిహర మళ్ళీ బుక్కరాయ అని వస్తాడు. ఆయన మొదట్లో స్టార్ట్ చేస్తారు. ఆయన ఇద్దరు సహోదరులు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మొత్తం 16th సెంచరీ వరకు మొత్తం ఒక 310 సంవత్సరాలు. ఇది మొత్తం ఎంత ప్లేస్ మొత్తం అంటే ఇప్పటికి తెలియదు. ఎకరాలు 60 కిలోమీటర్ తగ్గుంది. 60 కిలోమీటర్లు మొత్తం. అంతే విజయనగరం. మీరు రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తారు ఇట్లా? మనం ఇప్పుడు వచ్చాం కదా, తర్వాత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బల పూజ అని ఫంక్షన్ ఉంది, అంటే ఫెస్టివల్ ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు తర్వాత లోకల్ ఎక్కువ వస్తారు. బయట వాళ్ళ దగ్గర లోకల్ వాళ్ళు ఎక్కువ. మీకు వాళ్ళు కూడా తిరుగుతారా మీతో? వాళ్ళు ఇక్కడ పల పూజ అంటే శివుడు మళ్ళీ పార్వతీదేవికి ఎంగేజ్మెంట్. ఓకే. ఈరోజు ఫంక్షన్ పెద్ద ఫెస్టివల్ లాగా జరుగుతుంది ఇక్కడ. ఈ రోజు తారీఖు వచ్చేసి 17వ తారీఖు డిసెంబర్లో ఇది జరుగుతుందంట. ఎందుకంటే మళ్ళీ డేట్ ఇది పెట్టేది తర్వాత పెడతాను కాబట్టి డేట్ ఇప్పుడే చెప్పేస్తాను. సంవత్సరానికి మార్పు ఉంటుంది. ఓకే. ఇవ్వాల నేను చెప్తుంది ఇయర్ 17వ తారీఖు. ఓకే. పక్కన ఉన్నాయి కదా అన్ని అప్పట్లో కట్టిన గుడిలో బయట 19th సెంచరీలో రెనోవేషన్ చేశారు. ఓకే. ఆ రెనోవేషన్ చేసిన టైంలో దొరికిన అవశేషాలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేశారు అన్నమాట. ఇక్కడ లోటస్ మేలు, వాచ్ టవర్, ఎలిఫెంట్ స్టేబుల్, కమలమాలు, కావుల గోపురం, గజశాలం ఈ 3 ప్లేస్ టికెట్ ఉంటుంది. 40 రూపీస్ ఫర్ హెడ్ కి టికెట్. ఇదే టికెట్ మీకు రాయరథం సంగీతం అక్కడే యూజ్ఫుల్ వస్తుంది. అదే టికెట్. ఇక్కడ వచ్చేసి కమలమాల అని దీని పక్కన ఒక బావి చూడారు. అప్పట్లో మీరు చెరకు సంతృప్తారు కదా, అలానే ఇక్కడ పైప్ లైన్ సిస్టమ్ చేస్తారు మట్టి నుంచి దీని లోపల. అలా తిప్పితే ఇక్కడ వాటర్ సర్వీస్ అవుతారు పైన. అక్కడ నుంచి కింద పడేటప్పుడు చల్లగా గాలి వస్తే అప్పట్లో ఇప్పుడు ఏసీ, ఎయిర్ కూలర్ ఎలా ఉన్నాయి, అప్పట్లో ఏం లేవు 14th or 15th సెంచరీలో. అందుకని ఇలా చేసుకున్నాను అనమాట. దాని తర్వాత వాస్ట్ కాలు గోపురం రాణికి మాత్రమే సీమితమైన ఒక ప్లేస్ ఇది. దాని లోపల ఆమెకి ఏమైనా బయట నుంచి వస్తే జాగ్రత్తగా ఉండడానికి ఒక సిగ్నల్ వచ్చేవాడికి ప్లేస్ ఇది. దాని తర్వాత ఏనుగుల సభ 14వ-15వ శతాబ్దంలో ఇక్కడ దసరా ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ బయట ఎలా జరుగుతుందో మొదట్లో ఇక్కడే జరిగేది. ఆ ఏనుగులు ఉన్నాయి కదా, అంబారిని వేసుకుపోయి ఆ ఏనుగులు 11 ఎలిఫెంట్స్ ని స్టే చేయడానికి ఒక ప్లేస్ చేశారు. అదే ఏనుగుల సాల. ఇవి 3 చూసుకుని అట్లా కొంచెం వెనకాల వస్తే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, ఎల్లమ్మ టెంపుల్. మేము అక్కడే ఉంటాం. మీకు అది ఎగ్జిట్ పాయింట్ వెనకాల ఉంది. ఏనుగుల సాల చూసుకుని కొంచెం ముందుకు వచ్చేస్తే అక్కడ ఎల్లమ్మవారి టెంపుల్, అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర మేము ఉంటాం. ఇప్పుడుదా చెప్పింది ఈ అబ్బాయినండి. థ్యాంక్ యూ. టికెట్స్ అక్కడ ఇస్తున్నారు అనుకుంటా. ఎంత 30 రూపాయల టికెట్? 40. ఆన్లైన్ అయితే 35.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో చేసేసుకోండి, వస్తాయి. మేమైతే ఇక్కడే తీసేసుకుంటున్నాం. వాళ్ళు దాక్కున్న ఇది ప్లేసెస్. ఎందుకంటే నేను ఫస్ట్ టైమే వస్తున్నాను, అందుకని చూడండి. నేనైతే వాయిస్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ చూసేసేయండి. మీకు ఏదన్నా తెలిస్తే కామెంట్లో రాయండి. తర్వాత నాకు పంపించు. ఎలా పంపించాలంటే చూసారా, ఇవన్నీ ఓల్డ్ మొత్తం. కానీ ఇక్కడ నేమ్స్ అన్ని కన్నడ అలా ఉన్నాయి. మనకి తెలుగు ఒక్కటే వచ్చు, వేరే భాష రాదు. అది లేదు ఇక్కడ. తెలుగు లేదు, మనకు వచ్చింది తెలుగే. చాలా సంవత్సరాలు అయింది ఇది వేప చెట్టు. కానీ చెట్టు మనం లెక్క పెట్టాలంటే నరికితే గీతలు ఉంటాయి, ఆ గీతలు తెలుస్తాయి ఎన్ని సంవత్సరాలు అయింది అనేది. యాప చెట్టు ఉంటుంది, మాకు ఉండు ఇటలీలో రాగి చెట్టు కానీ యాప చెట్టు చూద్దామన్నా. చూసారా ఇవన్నీ. గాజులు పోజులు ఉన్నాయి. దొంగలు వస్తున్నారు, జాగ్రత్త. ఇవన్నీ వాళ్ళు వాడిని ఏమో. ఈ మసాలా నూనె ఆయుర్వేద నూనె పొళ్ళు కూడా కనిపిస్తుంది. ఇవన్నీ అప్పుడు ఏమన్నారు, విజయనగర్ టైంలో వాడినవి. అవి ఆ టైంలో యుద్ధానికి యూజ్ చేసినాయి. ఎందుకంటే నాకు వాయిస్ ఇచ్చే ఓపిక లేక డైరెక్ట్ వాయిస్, డైరెక్ట్ అటాక్ అంటారు కదా, అలా. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసినవే మొత్తం. ఇంకేం చెప్తాం, అక్కడే ఉంది చూడండి. ఇక్కడ క్లోజ్, మళ్ళీ తిరిగి రావాలా చూడండి. నాచు కలర్ వాడింది దీంట్లో. ఈయన చూసి కుట్టాడా? ఓకే, బాగున్నా. బయట అయితే చాలా ఉంటుంది ఇది. కానీ ఇవి చెక్కడంలో అనుకోవాలి. ఇవన్నీ అంత ఓపికగా ఆ రోజుల్లో మటుకు జరిగిన. ఈ రోజుల్లో అయితే మనకు ఓపిక ఏడుంది. వినాయకుడు ఇక్కడ చూడండి, 3 లాంగ్వేజెస్, 2 లాంగ్వేజెస్. మన తెలుగు ఎందుకు ఉండదు? కానీ చాలా బాగుంది. జరుగుతుంది ఇక్కడ. ఇది కూడా చూస్తారు కదా, పాతకాలం బిల్డింగ్ ఇది. ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ అందరూ మా టీం వాళ్ళే. ఎవరి దారి వాళ్ళే, ఏమైనా తీరా ఇక్కడ. శివరానక్క నీకు పంపిస్తారులే నంబర్కి. అదే చెప్తుంది, అజయ్ పంపించుదులే. అందుకే ఇంకెందుకమ్మా దాంట్లో ఇవి కెమెరా